ఉసిరికాయలు చాలా బాగున్నాయి. ఉసిరికాయలు అంటే నాకైతే చాలా ఇష్టము. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్. మొన్న మీకు అన్నీ చూపించినా కదా, మొన్న చూపించిన మీకు ఇవన్నీ. ఈరోజు మా ఆయన కూడా వచ్చిండు, మా ఆయన కూడా వచ్చిండు చేన్లకి నన్ను తీసుకోవడానికి వచ్చిండు అనమాట. ఈరోజు వెళ్ళిపోతున్నాం మేము. చూడండి అల్లుడు గారు ఎట్లా పండుకున్నారు. ఇవన్నీ చెట్లు. ఆవు మా గోమాత. కొత్త వాళ్ళు కదా, నేను ఏమన్నా తీసుకొచ్చినేమో అని చూస్తుంది. అది ఏం తీసుకురాకపోతే పైనకు వచ్చేస్తుందంట. అమ్మని చూసి ఏమన్నా పట్టుకొచ్చిందేమో నాకు పెట్టడానికి అని చెప్పి చూస్తుంటుందంట. ఇక్కడనే జామ చెట్లు ఉన్నాయి కదా, ఒకటి తీసుకొచ్చి తెంపుకొని ఆవుకు పెడుతుందంట అమ్మ వచ్చినప్పుడు. క్లీన్ చేస్తున్నాడు ఇదంతా. ఇక రోజు వాళ్ళకి వీలైన టైంలో ఏదో ఒక టైంలో వచ్చి అంతా క్లీన్ చేస్తారు. బాగా గడ్డి మొలిచింది ఇక్కడ, వెళ్ళాలంటే భయంగా ఉంది. మొన్న నేను కొన్ని వదిలేసినా కదా, అవి ఇంకా పెద్దగా అయిపోయినాయి. కానీ మొన్న తెంపిన మామిడిపళ్ళు అయితే చాలా స్వీట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇది ఆవుది పెంట ఇక్కడనే వేస్తారు. ఇది ఎరువుగా వాడుకుంటారు. పొలం దున్నేటప్పుడు ఈ ఎరువంతా తీసుకెళ్ళి పొలంలో జల్లి దున్నేస్తారు. మంచి ఎరువుగా యూజ్ అవుతుంది ఇది. అందుకని ఎక్కువ ఇలాంటి ఎరువులు వేసి పంటలు పండిస్తారు న్యాచురల్ పద్ధతిలో. మా ఊర్లో ఎక్కువ వరకు అయితే న్యాచురల్ పద్ధతిలోనే ఎక్కువ పంటలు పండిస్తారు. కొంచెం వర్షం పడడం వల్ల బాగా పిచ్చి మొక్కలన్నీ మొలిచినాయి. కడుపు నిండిపోతుంది నాకైతే. మీకు బోర్ వస్తుండొచ్చు కానీ నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. మా అన్న క్లీన్ చేస్తున్నాడు. మన పని మనం సిగ్గుపడకుండా మన పని మనం చేసుకోవడంలో తప్పేమీ లేదు. నేను వస్తే కూడా ఏదో చిన్న చిన్న పనులు చేస్తూనే ఉంటా, నాకు అలవాటు లేకపోయినా కూడా. వ్యవసాయం చేయడంలో ఉన్న సంతృప్తి అది వేరే ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటుంది ప్రకృతిలో పనిచేయడం అనేది. ఈ పళ్ళు మొన్న నేను టెస్టింగ్కి వదిలేసిన, ఇక్కడ దాపెట్టినవి ఈ 2 పళ్ళని. మొన్న ఎంత పెరుగుతాయో చూద్దామని చెప్పి ఈ పళ్ళని నేను 2 వదిలేసిన. ఎంత పెరుగుతారో పెరగండి అని చెప్పి వదిలేసిన. చూడండి మొన్నటికి ఇవాళకి ఇంకా పెద్దగా అయిపోయినాయి. ఎంత పెద్దగా అయినాయో బాగున్నాయి. ఇక 2 పళ్ళు ఇక్కడ దాపెట్టినవి ఇవి మొన్న. ఇదిగోండి ఇక్కడ 2 పళ్ళు దాపెట్టినాము. అవి చాలా పెద్దగా అవుతున్నాయి ఇవి. ఇక్కడ ఒక చిన్నది. ఇవి మొన్న తెంపకుండా వదిలేసినాం. ఈ చెట్టును టెస్ట్ చేద్దామని చెప్పి తెంపకుండా వదిలేసినాం ఇవి. ఇదేమో మల్బరీ చెట్టు ఎంత బాగుంటాయి అంటే ఈ పళ్ళు చాలా స్వీట్గా ఉంటాయి. పళ్ళన్నీ అయిపోయినాయి, కాయలే ఉన్నాయి. చాలా స్వీట్గా ఉంటాయి, పుల్లగా ఉంది. ఇది బ్లాక్ అయిన పళ్ళు చాలా బాగుంటాయి. దీనికి గుత్తులు కాస్తాయి. అసలు ఎంత గుత్తులు అంటే అంత గుత్తులు కాస్తాయి. ఎంత బాగుంటాయి అంటే ఇవి చాలా బాగుంటాయి పళ్ళు. కాయలు అయితే చెట్టుకు విపరీతంగా ఉన్నాయి. ఇదిగో చూడండి ఎంత గుత్తులు ఉన్నాయి చెట్టుకి. చాలా చెట్టు గుత్తులు ఉన్నాయి, చాలా బాగున్నాయి. అన్ని కాయలే ఉన్నాయి. మొన్న వచ్చినప్పుడు పళ్ళు చాలా తెంపుకొని తిన్నా నేను ఇక్కడనే. మా అన్న పద వెళ్దాం, ఇంకా చాలా టైం అయిపోతుంది అన్నా కూడా నేను వెళ్ళలేదు ఈ పొలంలో నుంచి. మా అన్నని బాగా విసిగించిన మొన్న. వర్షం పడేటట్టుంది, పద వెళ్దామంటే నేను కదలలేదు అసలు. ఎప్పుడైనా ఒకసారి వస్తే అట్లనే ఉంటుంది కదా. కానీ రోజు ఎండలో పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది కష్టం అంటే ఏందో. వ్యవసాయం అంటే అంత ఈజీ పని ఏం కాదు,
చాలా కష్టంతో కూడిన పని. ఈ రోజుల్లో వ్యవసాయం అంటే చాలా ఖర్చుతో కూడింది, చాలా కష్టంతో కూడింది కూడా. అంత ఈజీ కాదు వ్యవసాయం అంటే. మీకు చూపిస్తున్నాను ఫీలింగ్ నాకు ఉంది, కానీ మొన్న నేను సరిగ్గా చూపించలేదు. ఇప్పుడు ఈ వీడియో నా కోసం నేను తీసుకుంటున్నాను. నాకు ఇవన్నీ మెమొరీస్, చాలా మంచి మెమొరీస్ ఇవన్నీ. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చూసుకుంటాను. ఏడవచ్చు కూడా ఈ వీడియోలు చూసుకుంటూ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇదిగోండి చిన్న కరివేపాకు మొక్క. ఇది పెద్దగా ఉండేది, కానీ పురుగు పట్టిందని చెప్పి కట్ చేసిరంట. చిన్న కరివేపాకు మొక్క. ఆవు ఉంది కదా, ఆవు కోసము చాలా కష్టపడుతున్నారు. వీళ్ళకి అవ్వకపోయినా కూడా చాలా కష్టపడి దాన్ని టైం స్పెండ్ చేస్తున్నారు ఆవు కోసము. అదిగోండి గడ్డి మా చేనులో వరి పండిస్తారు కదా, అదే గడ్డి ఆవు కోసమే. ఒకప్పుడు నాకు తెలిసి పాములు ఉంటాయని భయం అవుతుంది. ఒకప్పుడు ఇట్లా రోల్ చేసేవాళ్ళు కాదు కదా గడ్డిని, ఇట్లా గడ్డి మోపులు కట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు వరి కోత కోసినప్పుడే గడ్డి మిషన్తో రోల్ చేసేస్తుంది. ఇది చాలా బాగుంది పద్ధతి, బాగుంది. ఇది రోల్ చేసేది ఇట్లా రోల్ చేసుకుంటుంది, అది మిషనే రోల్ చేసేస్తుంది. మా అన్న పిలుస్తున్నాడు, గడ్డి దగ్గర పాములు కూడా ఉంటాయి, వెళ్ళొద్దు అని. ఇట్లా ఇదంతా ఆవు కోసమే. ఒక ఆవు కోసం ఇంత గడ్డి ఇక్కడ పెట్టిరు. వర్షం పడినప్పుడు కవర్ కట్టేస్తారు. మళ్ళీ పంటలు వేయడానికి సిద్ధం చేసుకుంటున్నారు. అక్కడ మళ్ళీ పంట వేయడానికి ఇదంతా రెడీ చేసి పెట్టుకుంటున్నారు భూమిని. వీళ్ళు కూడా ఇప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా పొలం పనులు స్టార్ట్ చేస్తారు. ఇంత వ్యవసాయం పైన ఆధారపడిన గ్రామము డంపింగ్ యార్డ్ బండి పడబోతుందని చెప్పి వీళ్ళంతా చాలా బాధతో అవ్వకపోయినా కూడా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. గవర్నమెంట్కి విన్నవించుకుంటున్నారు, మేము వ్యవసాయం చేసుకొని బతుకుతాము, డంపింగ్ యార్డ్ మా దగ్గర వేయకండి అని చెప్పి. గవర్నమెంట్ ఎంతవరకు వింటుందో చూడాలి. ఎంత వ్యవసాయం పైన పొద్దున్న లేస్తే అందరు పొలాల్లో ఉంటారు. వ్యవసాయం పైన ఆధారపడిన గ్రామం, రకరకాల పంటలు